హలో మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజయ్ హోమ్. షూక్షార్కి వచ్చినా మామ చేపల మార్కెట్కి. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చేపలు ఎలా ప్రైజెస్ ఎలా ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇంక వీడియో మొదలెడదామా? శుక్రవారం అయితే చాలు కువైట్లో ఉన్న ముస్లిమ్స్ 99% మసీదుకి వెళ్ళి ఆ రోజు నమాజ్ చేసుకుంటారనమాట. వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా, ఎందుకంటే శుక్రవారం పవిత్రమైన రోజు కాబట్టి చాలామంది చూడండి వర్కర్స్ కువైట్ వాళ్ళు మసీద్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇది షూక్షార్క్లోని ప్రాంతం అన్నమాట. ఇది చేపల మార్కెట్కి వెళ్ళే దగ్గర ప్రాంతం చూడండి. ఇది మొత్తం ప్రైవేటు బోట్లు ఉన్నాయి కదా, వీటికి 50 దినార్లు 60 దినార్లు ఆ బోట్ సైజుని బట్టి వీటికి పే చేసి ఆ ప్రైవేట్కి రెంట్కి తీసుకొని సముద్రంలోకి వెళ్తారనమాట. చూస్తున్నారా ఇదంతా షూక్షార్క్ ప్రాంతం. షూక్ అంటే ఏంటంటే షాపింగ్ మాల్ అని అర్థం. చూస్తున్నారా, ఇది కనపడేదే చేపల మార్కెట్ అనమాట. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను లోపల పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి, ప్లస్ వాళ్ళు కువైట్ వాళ్ళు ఎక్కువగా ఏ ఫిష్ను ఎక్కువగా తింటారనేది, ఇక్కడ సముద్రంలో ఏ ఫిష్లు ఎక్కువగా దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను. కొత్తగా యూట్యూబర్ నాతో జాయిన్ అయినాడు, అతను జీ లాగ్స్ అంట. అతను వచ్చి నాకు హెల్ప్ అడిగినాడు, అన్నయ్య ఎలా చేయాలా ఏంది పరిస్థితి అని. నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను కదా, అది చూసి రియాక్ట్ అయ్యి వచ్చినాడు అనమాట. పదం రా, అది ఇంక లోపలికి వెళ్ళి అతనితో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో గేట్లు ఎంట్రన్స్ 1, 2 ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ బోర్డులు వచ్చి ఆగి వాళ్ళు ఏదైతే ఫిషింగ్ చేసి ఉంటారో ఆ ఫిషింగ్ ఇక్కడికి లోడ్ చేసి లోపలికి తీసుకెళ్తారనమాట. చూస్తున్నారా, ఇది లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను, కానీ బయట పరిస్థితులు చూద్దాము ఎలా ఉంటుంది అనేది. లోపల బోర్డు చూడండి ఎలా ఉన్నాయో. చాలా ఇవన్నీ ఫిష్ వేటాడేదానికి బోర్డులు అనమాట. ఇలా మన వైజాగ్ బీచ్లో మీరు చాలామంది చూసి ఉంటారు. లోపల చూడండి ఎలా ఉందో పరిస్థితి. మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉందో. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఫిషింగ్ బోర్డులు ఇవన్నీ చూడండి. నిజంగానే వీళ్ళు గంగపుత్రులు, మన ఇంటికాడ కూడా ఉంటారు చాలామంది. చూడండి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. చూస్తున్నారా మొత్తం బోర్డులో లోపలికి ఎలా వెళ్తూ ఉన్నాయో. ఇక్కడ సముద్రం కూడా మొత్తం అంతా చేపల స్మెల్ ఎక్కువ వస్తూ ఉంది. చూడండి అసలు బోర్డు నేను ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైము. ఆయన ఎవరో మన ఇండియన్ అతనే ఉన్నట్టున్నాడు లోపల. చూడండి ఫిషింగ్ పరిస్థితి ఎలా ఉండదో. చాలా బాగున్నాయి కదా బోర్డులో, అన్ని లైన్గా నిలబెట్టుంటారు. ఇంక అదే సముద్రం, ఇంక లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్. లోపలికి ఎక్కుదాము. లోపల బోర్డు ఎలా ఉంటుందో, లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు కనుక్కొని చెప్తాను. ఇంక వచ్చేయండి. ఇదో ఇట్టే ఎక్కాలా, స్టెప్స్ కూడా ఉండవు. చూడండి లోపలికి వెళ్దాము రండి. వాళ్ళు చూడండి మొత్తం బోర్డులో ఏదో చేసినారో. ఈ లోపల బోర్డు ఎలా ఉంటుందో ఫిషింగ్ బోర్డు మీకు చూపిస్తా చూడండి. చూడండి లోపల పరిస్థితులు ఎలా ఉంటాయి, వీళ్ళు వండుకొని తినేదానికి బోకులు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో పరిస్థితులు. ఇదేంటంటే మిషను, ఏదైతే ఐస్ ఉంటుందో దాన్ని పొడి పొడిగా చేసేదానికి మిషన్ అనమాట. చూస్తున్నారా లోపల గ్యాస్ కానీ అన్నీ. లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాము. ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చూడండి బోర్డు కంప్లీట్గా ఎలా ఉంటుంది. కింద మళ్ళా వేరే రూమ్లు కూడా ఉన్నట్టున్నాయి. లోపల పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. రూమ్ అంతా ఉన్నాయి. వీళ్ళ మిషన్ మొత్తం స్టార్ట్ చేసేది. హాయ్ భయ్యా, సలాం. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను బోర్డులు చూడడము, మీకు చూపించడం. చూస్తున్నారా, మీకు నచ్చితే లైక్ చేయండి. నిజంగానే కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీకు లోపలికి వెళ్ళి చేపలు ఇంకా వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో, లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూస్తున్నారా లోపల వంట చేసుకునేదానికి చూడండి ఎలా ఉండదో. అన్న ఇక్కడ చాయ్ అవన్నీ చేసుకుంటారు. కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వీళ్ళ పరిస్థితులే ఇలా ఉంటాయి. ఆంధ్ర రాజంపేట డిస్ట్రిక్ట్ కడప. అది అన్నమయ్య బదల్గా ఐసా. ఇక్కడ ఆయన ఎవరైతే ఉన్నారో తమిళనాడు అనమాట. ఆయన పరిస్థితి చూడండి ఎలా ఉండదో. ఆ లోపల ఉండేవాళ్ళు చాలామంది బంగ్లాదేశ్ వీళ్ళు. ఆయన తమిళనాడు. ఆ అన్నకేమో అరబిక్ రాదు, ఇంగ్లీష్ ఒకటే వస్తుంది, అది కొద్దిగా. మనకేమో ఆయన కన్వర్జేషన్ మనం చేయలేము. అందుకని ఆయన పరిస్థితులు ఏందో వచ్చిరాని ఇంగ్లీష్లో కనుక్కొని మీకు చెప్తా ఉన్నాను ఆయన పరిస్థితి. లోపల పోయిన తర్వాత ఓ 15 రోజులు రారంట. ఏది మళ్ళీ కోవేటికి మొత్తం ఫిషింగ్ అంతా చేసి మళ్ళీ తర్వాత వస్తారంట. ఏదైతే ఫిష్ ఉంటుందో అది స్టోరేజ్ చేసి మళ్ళీ తర్వాత తీసుకొని వస్తారు ఇక్కడికి.
అలా ఉంటుంది ఇక్కడ. మీకు తెలియదు ఏమన్నది, ఫిషింగ్ చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, లోపలికి పోతే ప్రాణాలతో కూడా వస్తామో లేదో తెలియదు అనమాట, పరిస్థితులు అలా ఉంటాయి. వెళ్దాము చేపల మార్కెట్ లోపలికి, చూడండి లోపల పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇదే చేపల మార్కెట్. ఇక్కడ చాలా ఫిషెస్ వెరైటీ ఉంటాయి. సముద్రంలో దొరికేవి మాత్రమే ఉంటాయి ఇక్కడ, చెరువులో పండించేవి ఉండవు. మన ఇండియాలో చెరువులో పండించి అమ్ముతారు కదా, అలా ఉండదు ఇక్కడ. ఓన్లీ సముద్రం చేపలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ. చూడండి ఇది టోనా ఫిష్ అనమాట. మీకు తెలుసు చాలా ఎక్స్పెన్సివ్. చూస్తున్నారా టోనా ఫిష్, అవి చిన్న చేపలు, ఇవన్నీ సముద్రం చేపలు, ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ. ఇది చూడండి మీకు చూపిస్తాను. ఇంకా ఇది చూడండి బంగారు తీగ, చూస్తున్నారా ఎలా ఉండదో, మామూలుగా లేదు కదా. అన్నీ సముద్రానికి సంబంధించినవి. వీటి పేర్లు కూడా నాకు తెలియదు కొన్ని. చూస్తున్నారా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి చూడండి ఇంకా బతికే ఉంటాయి కొన్ని చేపలు, వీటిని తిలాపియా అంటారు. వీటిని ఫ్రై చేసుకునేదానికి బాగా ఉపయోగిస్తారు. చూడండి ఇది చూడండి ఉప్పు చేప మారుగా తెలుసున్నారా, చూస్తున్నారా, ఇవన్నీ చేపలు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఈజిప్షియన్ వాళ్ళు, మన తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చూస్తున్నారు ఇదంతా పెద్ద చేపల మార్కెట్, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి, దొరకందంటూ ఏముండదు. చూడండి ఇక్కడ కోవిడ్ వాళ్ళు వచ్చి ఎక్కువగా కొంటారు. ఇది చూడండి చేప దాదాపు 20 కేజీల పైన ఉన్నట్టున్నది ఈ చేప. చూడండి మొత్తం లోపల పొట్టంతా క్లీన్ చేసి అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇది దాదాపు పట్టి కూడా ఒక 10 రోజులు అలా అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడికి అమ్ముతారనమాట. చూస్తున్నారా రొయ్యలు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ. రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి ఇంకా చేపల మార్కెట్. మీకు కొద్దిగా వాయిస్ కూడా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే చేపల మార్కెట్ కదా, ఎవరైనా అరిచినా కొట్లాడినా ఏందిరా చేపల మార్కెట్లో అరిచినట్టు అరిచినావు అని అంటారు కదా, ఇంక సహజమే. చూడండి అంతా మీరు ఏదైతే అవి చూస్తున్నారు కదా షాపులో, ఇది సపరేటు అది సపరేటు, ఇవి రెంట్కి తీసుకుంటారో ఆ రెంట్ వాళ్ళు చెల్లించాలన్నమాట ఖచ్చితంగా. ఇది మొత్తము ఏదైతే చేపల మార్కెట్ చూస్తున్నారో పూర్తిగా గవర్నమెంట్ ఇది గవర్నమెంట్కి సంబంధించిన చేపల మార్కెట్ ఇది. మొత్తం ఇది గవర్నమెంట్ నడిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ పరిస్థితులు నిజంగానే చాలా ఇది చూడండి ఎంత పెద్దదిగా చేప ఉండదో. అన్నీ రొయ్యలు, టైగర్ రొయ్య చూడండి ఎంత పెద్ద ఉండదో, మామూలుగా లేదు కదా సైజు. ఇది చూడండి చేప ఎంత పెద్దగా ఉండదు కదా. ఇవి చూడండి ఎండ్రకాయలు, అది చూస్తున్నారా మొత్తం అంతా ఎలా ఉందో. కొంతమంది ఎండ్రకాయల కూర బాగా ఇష్టంగా తింటారు. నేను ఇంతవరకు ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఏదైతే చూస్తామో అది చూడంగానే కొద్దిగా భయంగా అనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అది మీరు ఎవరైనా ట్రై చేస్తామంటే బాగా ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి కింద. ఎవరైతే కస్టమర్లు ఉంటారో ఇక్కడ చేపలు కొని తర్వాత వాటిని క్లీనింగ్ చేయించేదానికి ఒక సపరేట్ షాపులు ఉన్నాయి ఇక్కడ. అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అవి క్లీన్ చేసేదానికి కూడా చేపలకు ఒక రేటు మనకు కొంటాం కదా, అక్కడ పోయిన తర్వాత క్లీన్ చేసేదానికి ఒక రేటు ఉంటుంది మళ్ళీ పూర్తిగా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే 7 దినార్లు ప్రతిరోజు కట్టాలన్నమాట. 7 దినార్లు మించి డబ్బులు ఎంత వస్తుందో వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళదే అనమాట. చూడండి అవి క్లీన్ చేస్తూ ఉంటారు. చూడండి మొత్తం కత్తెరతో క్లీన్ చేస్తూ ఉంటారు మొత్తం అంతా. చూడండి బాగుంది కదా. 7 దినార్లు మించి వాళ్ళకి ఎంత అయితే డబ్బులు వస్తుందో అది వాళ్ళ సొంతం అనమాట. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. 7 దినార్లు వస్తాయా అంటే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కస్టమర్లు వస్తూనే ఉంటారు, కొంటానే ఉంటారు. వీళ్ళకి వ్యాపారం జరుగుతూనే అంటే కస్టమర్లు వస్తూనే ఉంటారు క్లీన్ చేయించేదానికి. చూస్తున్నారా రొయ్యలు క్లీన్ చేసేదానికి చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. చేపలు చూడండి అతను చూడండి రొయ్యలు క్లీన్ చేస్తూ ఉంటాడు. ఏదో నల్లగా ఉన్నాయి రొయ్యలు, కొన్ని ఎర్ర రొయ్యలు కూడా ఉంటాయి చూడండి క్లీన్ చేస్తూ ఉంటాడు. చూడండి చేప గుడ్లు కానీ అది చూడండి. ఈ చేప గుడ్డు కూడా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైతే చూస్తున్నారో ఇజ్రాయేలీ అన్నమాట. ఇది కోయేటోళ్ళు
ఇష్టంగా తింటారనమాట ఈ ఇజ్బేది. దీని రేట్ కూడా దాదాపు 1 కేజీ వచ్చి 12 దినాలు 11 దినాలు అలా ఉంటుంది డిమాండ్ బట్టి. ఇది కువైట్కి సంబంధించింది కాబట్టి ఎక్స్పెన్సివ్ రేటు. అదే దానికి పాకిస్తాన్కి సంబంధించి ఉంటుంది, ఇరాక్కి సంబంధించి ఉంటుంది అనమాట, ఇరాక్ సంబంధించి కూడా ఉంటుంది. ఇది ఇష్టంగా తింటూ ఉంటారు అన్నమాట. వీటిని వేటాడేదానికి మే మార్చి బ్యాన్ చేసేస్తారనమాట. ఒకవేళ దొరికినా కూడా మళ్ళీ తిరిగి వదిలిపెట్టేయాలి సముద్రంలో. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళపైన నిషేధం విధించి ఎర్రముద్ర కట్టి పంపిస్తారు. అలా ఉంటుంది అనమాట. మే మార్చి టైంలో వీటిని పట్టుకోకూడదు. ఒకవేళ పట్టుకున్నా కూడా వీటిని మళ్ళీ తిరిగి సముద్రంలో వదిలిపెట్టేయాలి. ఎందుకంటే రేర్ ఫిష్ అనమాట, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఫిష్ కాబట్టి మే మార్చి టైంలో వీటిని గుడ్లు పెట్టి మళ్ళీ పొదిగిస్తాయి కాబట్టి వీటిని ఆ టైంలో వీటిని పట్టుకుంటే మళ్ళీ ఫిష్ జనరేట్ అవ్వదు కాబట్టి అందుకని తిరిగి మళ్ళీ పంపించేస్తారు సముద్రంలోకి. ఇది ఫిష్ చూడండి ఎంత ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. 1 కేజీ దాదాపు 6 దినాలు 7 దినాలు ఉంటుంది, 1 కేజీ మాత్రమే. ఇది ఫిష్ ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట. రుబియాన్ అంటారనమాట, ఇది అరబిక్లో, ఇది రొయ్యల్ని ఇలా కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు. అది పరిస్థితి. చూసారు కదా వీడియో, ఫిష్ మార్కెట్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.